యేసయ్య దయ వలన మనందరము బాగున్నాం. గత వారంలో మనం చాలా వార్తలు విన్నాం. అనేకమైన ప్రాంతాల్లో అయితే వరదలు వచ్చి చాలామంది కొట్టుకుపోవడము, ఆస్తి నష్టం జరగడము, ఏమండి ప్రాణహాని జరగడము, ఆహారం లేక అనేక మంది ఏమండి మరణానికి దగ్గర అయిపోవడం, చాలా విషయాలు మనం వార్తల్లో ఉన్నాం. కానీ దేవుడు మన ప్రాంతాన్ని ఎంతగానో సురక్షితంగా కాచి కాపాడినందుకు మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. వారిలో మనల్ని ఎక్కడ ఉంచకుండా మన ప్రత్యేకపరిచి మన యొక్క ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిలవబెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగము నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనము కొన్ని వచనాలను చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగంలో మనము ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడైతే పాత నిబంధనలో అలాగే నూతన బంధనలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు, ఏమంటే అనేకమైనవి చేశారు. వాటిలో ఒకటైన ఈ యొక్క సందర్భము ఏమిటంటే, అక్కడ ఒక పొద కనిపిస్తూ ఉన్నదంట. పొద దగదగదగ మండుతూ ఉంటుందంట, కానీ లోపల ఆ పొద కాలిపోవట్లేదంట. అంత వింత. మనం ఏదైనా వెలిగించామనుకోండి, వెలిగించిన తర్వాత కాలిపోకుండా ఉంటుందా? కాలిపోతుంది, మసి అయిపోతుంది. కానీ అక్కడ వింత ఏంటంటే, మోషే గారు చూస్తున్న వింత ఏంటంటే, అగ్ని మండుచు ఉన్నదంట, కానీ పొద కాలిపోవట్లేదంట. దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటో మనము కొన్ని విషయాలను ఈరోజు మనము నేర్చుకుందాం. మోషే గారు తన మామ అయిన ఇత్రో గారి యొక్క మందను మేపుతూ ఉన్నాడంట. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దానికన్నా ముందు, నాయకుడిగా ఉండడానికి ముందు మోషే గారు ఏం చేసేవారంటే, తన మామయ్య గారు ఇత్రో తన యొక్క మందను మేపుతూ ఉండేవాడు. మేపుతూ ఆయన ఏం చేశాడంటే హోరేబు కొండకి వెళ్ళాడంట. హోరేబు కొండ అంటే ఏంటంటే దేవుని పర్వతము అని అక్కడ రాయబడి ఉన్నది. ఎక్కడ అంటే 1వ వచనంలో, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. హోరేబు అంటే ఏమని చెప్పాను? దేవుని యొక్క పర్వతము అని చెప్పాను. అయితే ఎప్పుడైతే తన మామ మందను మేపుతూ కొండ అయిన హోరేబు దగ్గరికి వచ్చాడో, అక్కడ మోషే గారికి ఒక వింతైన సంఘటన కనిపిస్తూ ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి మేపుతూ ఉన్నాడు మందను. అక్కడ ఉన్న పొదలన్నీ తెలుసు. ఎక్కడ ఎటువంటి పొద ఉంటుందా, చిన్న పొద, పెద్ద పొద, ఆ పొదల్లో ఎటువంటి విషపూరితమైన జంతువులు ఉంటాయి, లేకపోతే ఎటువంటి విషపూరితమైన సర్పాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, జరులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? మోషే గారికి తెలుసు. ఇప్పుడు మనము ఒక ప్రాంతంలో ఉంటున్నామంటే, ఒక ప్రాంతంలో నివసిస్తున్నామంటే ఎక్కడ ఏది ఉంటుందో, ఎక్కడ ఎవరి పొలం ఉంటుందో, ఎక్కడ ఎవరి ఇల్లు ఉంటుందో, లేకపోతే ఎక్కడ ఎత్తు ఉంటుందో, ఎక్కడ గొయ్యి ఉంటుందో అది మనకి తెలుసు అంటారా, తెలియదు అంటారు. ఎందుకంటే అనేకమైన సంవత్సరాల నుండి ఒకే ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎటువంటి సంఘటన ఉంటుందో, లేకపోతే ఎటువంటి పొలం ఉంటుందో, లేకపోతే ఎటువంటి గొయ్యి ఉంటుందో. నిన్న మేము కొత్తపేట వెళ్తూ ఉన్నాం, మా డాడీ నేను వెళ్తున్నప్పుడు ఇంకా రాలేదు.
ఆ యొక్క గొయ్యి ఇంకా రాలేదు. మా నాన్నగారు ముందే అంటున్నారు, అక్కడ ముందు గొయ్యి ఉండదు, చూసుకో, జాగ్రత్తగా నడుపుకుంటున్నారు. అంటే ఎన్నోసార్లు ఆ ప్రాంతం గుండా వెళ్ళారు కాబట్టి ఎక్కడ ఏది ఉంటుందో గుర్తు. అలాగే మోషే గారు ఎన్నో సంవత్సరాల నుండి మందను మేపుతున్నాడు కాబట్టి ఆ పొదలు ఎలా ఉంటాయో, ఆ పొదల్లో ఎటువంటి సర్పాలు ఉంటాయో, ఎటువంటి విషపురుగులు ఉంటాయో ఆయనకు తెలియదంటారా? తెలుసు. అయితే ఎప్పుడు కూడా ఆయనకి ప్రత్యేకంగా కనబడలేదు. కానీ ఆ పొద ఆ ఒక్క రోజు ఆయన వింతగా కనపడిందంట. ఎందుకోసం అంటే ఆ పొద దగదగదగ మండిపోతూ ఉన్నదంట, అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నదంట. కానీ పొద అయితే కాలిపోవట్లేదు, ఎలా ఉన్న పొద అలాగే ఉంటుందంట. కానీ దాంట్లో నుండి అగ్ని పెరిగిపోతూ ఉన్నదంట. ఈ వింత ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు మోషే గారు. మోషే గారు ఏమనుకుంటున్నాడు? ఈ వింత ఏంటి, ఎప్పుడు నేను చూడలేదే, ఈ పొదను అనేకమైన సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నానే, ఈ ప్రాంతంలో అనేకమైన సంవత్సరాలు నేను మందను మేపుతూ ఉన్నానే, అయితే ఈ వింత ఏంటి అని ఆలోచనలో పడుతూ ఉన్నాడంట. ఈ పొద ఏంటంటే, ఈ పొద దేనికి సాదృశ్యం అంటే మనిషి యొక్క జీవితానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నది. ఈ పొదలో ఏముంటాయి చెప్పండి? ఏమని చెప్పాను? విషపూరితమైన జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, ఏమండి, తేళ్లు ఉంటాయి, జర్రులు ఉంటాయి, అనేకమైన విషాన్ని కలిగించే ప్రాణులు దాంట్లో నివసిస్తూ ఉంటాయి. అలాగే ఈ పొద దేనికి సాదృశ్యం అంటే మనిషి యొక్క జీవితానికి సాదృశ్యం. ఈ మనిషి జీవితంలో కూడా అనేకమైన విధములైనటువంటి పాపముతో నిండిన విషపూరితమైన చాలా సంఘటనలు కూడా ఉంటాయి. పాపము కేవలం పాపం చేస్తేనే పాపం కాదు, త్రాగేది కూడా పాపమే, బూతులు మాట్లాడేది పాపమే, అబద్ధాలు చెప్పేది పాపమే, పరిశుద్ధంగా జీవించకపోవడం కూడా పాపమే, ఇతరులతో ప్రేమ ఐక్యతగా లేకపోవడం కూడా పాపమే. ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తిని దేనితో పోలుస్తున్నాడంటే దేవుడు ఒక పొదతో పోలుస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఆ పొదను ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో ఏళ్ల నుండి మోషే చూస్తూ ఉన్నాడు. మోషే చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పొద ఎప్పుడు కూడా ప్రత్యేకంగా కనబడలేదంట ఆయనకి. ప్రత్యేకంగా ఒక మండిపోతూ ఉంటే ప్రత్యేకత ఏముంటుంది అండి? ఒక దగ్గర మంట వేసాము, అది మండుతూ ఉన్నప్పుడు ఏమన్నా ప్రత్యేకంగా ఉంటుందా? ఉండదు. ప్రత్యేకత అంటే ఏంటంటే అది మండుతూ ఉన్నప్పటికీ లోపల ఉన్న పదార్థం కాలకుండా ఉంటుందో అది ప్రత్యేకత. అవునంటారా కాదంటారా? ఒక నిప్పు వేసాము, లేదా చెత్త వేసి నిప్పు వేస్తున్నప్పుడు నిప్పు వెలిగి లోపల చెత్త కాలిపోతుంటే దాంట్లో ప్రత్యేకత ఏమో ఉండదు. కానీ నిప్పు వెలుగుతూ చెత్త కాలకుండా ఉందనుకోండి, అది ప్రత్యేకత. కాబట్టి మోషే గారికి ఆ ప్రత్యేకత కలిగింది. మంట మండుతూ ఉన్నది, కాబట్టి అగ్ని వస్తూ ఉన్నది, పెరిగిపోతున్నది, ఉండే కొద్ది ఆ మంట వేడి పెరుగుతూ ఉన్నది. కానీ పొద అయితే కాలిపోవట్లేదంట, పొద కాలిపోవట్లేదంట. ఈ పొద మనిషి యొక్క జీవితానికి సాదృశ్యం అని చెప్తూ ఉన్నాడు. మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? విషపూరితమైన జంతువు యొక్క స్వభావంతో కలిగినదిగా కనిపిస్తూ ఉంటది. మనిషి యొక్క హృదయంలో అనేకమైన పాపములు ఉంటాయి. ఎవరికైనా సరే ఏదైనా రోగం ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది. కానీ హృదయంలో ఎటువంటి పాపం ఉందో, ఎటువంటి విషపూరితమైన ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి విషపూరితమైన అలవాట్లు ఉన్నాయో ఎవరికైనా తెలుస్తుందంటారా? తెలీదు. కానీ దేవుడు ఆ యొక్క మనిషి యొక్క హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ఆ యొక్క సందర్భం వచ్చిందంటే, మోషేని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఆ పొద ఎలా కనిపించిందంటే ముళ్ళతో నిండినదిగా కనిపిస్తున్నది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పడుతున్న యాతన దేవునికి ఆ పొదగా కనిపించిందంట. బయటికి రావాలనుకుంటూ ఉన్నారు చాలా మంది, ఆ యొక్క బానిసత్వం నుండి బయటికి రావాలనుకుంటూ ఉన్నారు. కానీ ఆ ముళ్ళతో నింపబడిన పొదలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారంట. యోధా దేశంలో ఈ యొక్క సందర్భం గురించి ఇద్దరు వ్యక్తులకి సంభాషణ జరుగుతూ ఉన్నదంట. దేవుడు చేయాలనుకుంటే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఈ సందర్భం ఎందుకు మోషేకి చూపించాడు? దేవుడు చెప్పాలనుకుంటే దర్శనము రూపంలో మోషేకి కనిపించి చెప్పొచ్చు కదా. ఈ పొదను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని ఎందుకు మండించాడు, కానీ పొద ఎందుకు కాలిపోవట్లేదని ఇద్దరు వ్యక్తులు సంభాషణ పెట్టుకుంటూ ఉన్నారంట. అయితే ఆ పొదను కనుక వారు గమనిస్తే ఆ పొద అంట ముళ్ళతో నిండిన పొద అంట. ఎటువంటి పొద? ముళ్ళతో నిండిన పొద అంట. ఒక పక్షి కనుక దాంట్లోకి వెళ్ళిందంటే గాయాలు లేకుండా బయటకు రాలేదంట. అంటే అంత భయంకరమైన పొద.
ఏది కూడా ప్రవేశించలేని స్థితి, ఏది కూడా మంచి స్థితిలో బయటికి రాలేని స్థితిగా ఉన్న ఆ పొద దేనితో పోల్చాడంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అయ్యా మోషే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, ఇటువంటి విషపూరితమైన మనుషుల మధ్యన జీవిస్తూ ఉన్నారు. అయితే నువ్వు ఒక్కడవే వారిని వెళ్ళి ఐగుప్తు దేశము నుండి నువ్వు విడిపించాలి. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు ఫరోకి వెళ్ళి అని మోషేని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ప్రత్యేకమైన దృశ్యాన్ని మోషేకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు పొదగా ఉన్న నీ జీవితాన్ని, అనేకమైన విషపూరితమైన జంతువులకు ఆశ్రయంగా ఉన్న నీ హృదయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. అప్పటి వరకు లోకానుసారంగా జీవించిన వ్యక్తివే, త్రాగుడులో, ఏమండి వ్యభిచారంలో, దొంగతనాల్లో, బూతులతో సమాజంలో జీవిస్తున్న నిన్ను, అనేకమైన వాటికి ఆశ్రయపూర్వకంగా ఉన్న నీ హృదయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. మార్చబడిన నీవు, కడగబడిన నీవు, పరిశుద్ధంగా జీవించవలసిన నీవు ఇంకను వేటికి ఆశ్రయాన్నిగా నువ్వు ఉంటూ ఉన్నావు, ఇంకను వేటికి ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉన్నావు. నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకో. ఎందుచేతనంటే దేవుడు ఒక వ్యక్తిని మార్చిన తర్వాత, రక్షించిన తర్వాత తన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవుడు ఒక మనిషిని మార్చిన తర్వాత తన హృదయాన్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఒక ఇల్లు ఉంది, ఇల్లుని మనము పరిశుద్ధపరుస్తాం. పరిశుద్ధపరిచిన తర్వాత ఏమండి ఆ ఇంటిని సామాగ్రితో మనం నింపుతామంటారా లేదా? ఒక కొత్త ఇంట్లో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ముందు కట్టిన తర్వాత శుభ్రం చేసి, పెయింట్లు వేసి, సమస్తాన్ని మనము నీట్గా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? మంచాలు, ఫ్రిడ్జ్లు, ఏసీ, ఇటువంటివన్నీ కూడా సామాగ్రి తీసుకెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క ఇంటిని మనం నింపుతాం. నింపకపోతే ఏమవుతుంది? చెప్పండి. దుమ్ము పడుతుంది, చెత్త పడుతుంది, బూజు పడుతుంది. ఏమండి ఒక ఎందుకు పనికిరానటువంటి ఇల్లుగా, గృహముగానే మార్చిపోతుంది. ఎందుకంటే ఒక మంచి దాంట్లో జీవించకపోతే ఇల్లు ఎలా పాడైపోతుందా లేదా? లేదా కట్టుకున్నట్టే ఉండిపోతుందా? లేదు. అలాగే దేవుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని పరిశుద్ధపరిచిన తర్వాత, అనేకమైన పాపముల నుండి విడిపించిన తర్వాత నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీటిగా చేస్తాడు. చేసిన తర్వాత నువ్వేం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి, ప్రార్థనతో నింపుకోవాలి, లేదా పాటలతో నింపుకోవాలి. నీ యొక్క జీవితం అంతా, హృదయం అంతా కూడా దేవునికి సంబంధించిన వాటితో నింపుకోవాలి. ఒకవేళ నింపుకోకపోతే ఏమవుతుందో తెలుసా? చదువుకున్న మాట లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, పేజీ నంబరు 63. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రత ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. మనం అనుకుంటా ఉన్నాం, దేవుడు నన్ను రక్షించాడు, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను. మారు మనసు అనేది ఒక్కసారి పొందుకొని విడిచిపెట్టేసేది కాదు. అనుదినము మన యొక్క హృదయాన్ని మనం కడుక్కోవాలి, కడిగి దేవుని వాక్యముతో నింపుకోవాలి. నింపుకోకపోతే అంట ఏదైతే విడిచి వెళ్ళిందో నీ హృదయాన్ని, ఏ అపవిత్రత అయితే విడిచి వెళ్ళిందో నీ హృదయాన్ని, దేవుని వాక్యమే చెప్తున్నది కదా. దేవుడు పరిశుద్ధపరచడం చూసిన తర్వాత నువ్వు గనక
ఆ యొక్క హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవునికి సంబంధించిన వాటితో నువ్వు నింపుకోకపోతే ఆ యొక్క దయ్యము లేకపోతే ఆ యొక్క అపవిత్రాత్మ ఏం చేస్తుంది తెలుసా? తనకైనా చెడ్డమైన 7 దురాత్మను తీసుకొస్తుందంట. ఎప్పుడు? నీ హృదయంలో ఖాళీ ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని వాక్యము లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళి తనకైనా చెడ్డమైన మరి యొక్క దురాత్మలు 7 వాటిని తీసుకొచ్చి దానిలో కాపురం ఉంటుందంట. నీ హృదయంలో కాపురం ఉంటుందంట. మొదట దాని నుండే నువ్వు విడుదల పొందడానికి నాన్న తెప్పలు పడ్డావే, త్రాగుడు నుండి విడుదల పొందడానికి నాన్న తెప్పలు పడ్డావు, కాబట్టి వ్యభిచారం నుండి విడిపింపబడడానికి నాన్న తెప్పలు పడ్డావు, దొంగతనాల నుండి విడిపింపబడడానికి నాన్న తెప్పలు పడ్డావు, జోదము నుండి, పేకాట నుండి, లేకపోతే త్రాగుడు నుండి, వ్యసనాల నుండి, ఆ యొక్క ఒక అపవిత్రత ఉన్నప్పుడు దాని నుండి విడుదల పొందడానికి నాన్న తెప్పలు పడిన నీవు దేవుని వాక్యముతో నింపకపోతే నీ యొక్క హృదయాన్ని తనకైనా 7 చెడ్డమైన దురాత్మలతో వస్తాడంట మళ్ళీ దుష్టుడు. అప్పుడు దాని నుండి ఎలా విడుదల పొందుతావు? అర్థమవుతుందా మీకు? దేవుడు ఒకసారి నిన్ను వెలిగించిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, ఒకసారి వెలిగి ఆరిపోయేవారుగా కాకుండా నిత్యము వెలిగేవారుగా ఉండాలి. ఒక మాట చెప్పనా? మనం ఎప్పటి వరకు దేవునిలో మండుతూ ఉండాలండి, వెలుగుతూ ఉండాలండి అని మీరు ప్రశ్న అడిగితే, మనము పెట్టిలో చనిపోయిన తర్వాత పెట్టిలో పెట్టేంత వరకు కూడా మనం ఏం చేయబడాలి? దేవుని యొక్క ఆత్మతో మనము నింపబడి అనుదినము మనము మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి కనుక మనము వెలిగించిన తర్వాత మళ్ళీ క్రిస్మస్కో, గుడ్ ఫ్రైడేకో వద్దాములే అని ఆదివారములు అయితే మందిరంలో జరిగే కార్యక్రమాల్లో మనం పాలుభాసం కాకపోతే మనం ఆరిపోతూ ఉంటాం. ఆరిపోయిందన్న మనం ఏమైపోతుంది తెలుసా? పాపంలో పడిపోతాం. మన హృదయం అంతా కూడా పాపంతో నిండిపోతుంది. ముందు ఏదైతే విడిచిపెట్టిందో నిన్ను, ధనాశ విడిచిపెట్టిందా, అపవిత్రత ఏదైనా సరే, త్రాగుడు విడిచిపెట్టిందా, లేకపోతే ఏదైతే దొంగతనం, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, చెడ్డ నడవడిక ఏదైతే విడిచిపెట్టిందో, మొదట నువ్వు గనక దేవుని వాక్యముతో నింపబడకపోతే, నువ్వు గనక దేవుని సన్నిధికి సరిగ్గా రాకపోతే, దానికన్నా చెడ్డమైన 7 దురాత్మలు నీలో వచ్చి పడతాయి. అప్పుడు ఎవరు కూడా రక్షించలేరు. ప్రియ సహోదరి సోదరు, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉన్నది? అనుకుంటా ఉంటానంట, ఎక్కడ ఖాళీ దొరకకపోతే, ఎక్కడ చోటు దొరకకపోతే, నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి దురాత్మ మళ్ళీ వీళ్ళకి వస్తుందంట. ప్రియ సహోదరి సోదరుడా, మనం ఎలా ఉన్నాము? నిత్యం మండుతూ ఉన్న వారంగా ఉన్నామా, లేకపోతే విడిచిపెట్టిన వాటికి మళ్ళీ ఆశ్రయపరంగా మనము మన యొక్క జీవితాలను అర్పిస్తూ ఉన్నామా? మనము పరిశీలన చేసుకోవాలి. పొద ఎవరికి చోటిచ్చిందంటే దేవునికి చోటిచ్చింది. అప్పటి వరకు విషపూరితమైన జంతువులతో నిండిన ఆ పొద దేవునికి ఎప్పుడైతే చోటిచ్చిందో, దేవుడు ఆ పొదను ఏం చేశాడు? వెలిగించాడు. వెలిగించినప్పుడు విషసర్పాలు ఉంటాయంటారా? వేడికి బయటికి పారిపోతాయి. పారిపోప్పుడు ఒక చోట మనము దుబ్బు ఉందనుకోండి, లేక ఎక్కువ చెత్త ఉన్న చోట పాములు ఉంటాయి. అక్కడ కనుక మనము ఒక మంటను వెలిగిస్తే అక్కడ ఉన్న విషపూరితమైన జంతువులు అక్కడ ఉంటాయంటారా? వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో ఎక్కడైతే మరుగుగా ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొన్ని మాడి మసి అయిపోతా ఉంటాయి. అలాగే మన జీవితంలో దేవుని యొక్క ఆత్మతో మన యొక్క హృదయాన్ని నింపుకుంటే, మనం ఏదైతే పాపం చేస్తామో అవి విడిచి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొన్ని అయితే అవి ఖాళీ బూడిదైపోతాయంట. తర్వాత అలా మండుతూనే ఉండనివ్వాలి. వాక్యం ద్వారా మనం మండుతూ ఉండాలి, ప్రార్థన ద్వారా మనం మండుతూ ఉండాలి. మన హృదయంలో మనము దేవుని వాక్యంతో నింపుకోవడం ద్వారా మనము కాబట్టి విషపూరితమైన చెడ్డ అలవాట్లకు మనము బానిసలుగా ఉండము. దేవుని యొక్క వాక్యానికి మనం అవకాశాన్ని ఇస్తాం. దేవుని మందిరానికి వెళ్ళండి, ఈ రోజు వెళ్ళాలా, అక్కడికి దర్శించడానికి ఏ కుటుంబానికి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాలా అని సాతాను ఎప్పుడైతే ఆలోచన పెడతాడో, వెంటనే సాతాను మనం ఏం చేయాలి? గద్దించి దేవుని సన్నిధి కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, దేవుని వాక్యం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఖాళీగా ఉన్నప్పుడు టీవీ పెడతా ఉంటారు, టీవీ ఛానల్ మారుతూ ఉన్నప్పుడు వెంటనే ఏదైనా సినిమా వస్తే సినిమా ఒక 5 నిమిషాలు కదా చూస్తాం, అదే కంటిన్యూ అయిపోతుంది. ఏమండి, పాటలు చూస్తూ ఉంటారు, అదే కంటిన్యూ అయిపోతుంది. ఈనాడు సాతానుడు
మనుషులలో దూరడానికి అనేకమైన విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈజీ అయిపోయింది సాతానుడికి. సెల్ ఫోన్ చేతిలో పెట్టేశాడు, అండి టీవీలు పెట్టేశాడు. ప్రతి ఒక్కరికి ఇంతకుముందు సెల్ ఫోన్ కొనాలంటే ఎవరో గొప్ప గొప్పలు కొనేవారు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లే. సాతాను ఆకర్షించుకుంటూ ఏదో విధంగా ప్రజలను ఆకర్షించుకోవాలి, ఏదో విధంగా ప్రజలు నా వైపు తిప్పుకోవాలి. మనం ఏం చేస్తా ఉన్నాం? భక్తి జీవితంలో సరిగ్గా లేము కాబట్టి, వాక్యము సరిగ్గా మన యొక్క హృదయంలో పోసుకోవట్లేదు కాబట్టి, ప్రార్థన సరిగ్గా లేకపోవడంతో మనం ఏం చేస్తున్నాం? వాడి చూపు ఎరకు మనము పాత్రలు అయిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సోదరుగా, నిత్యము వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే పాపం ఏం చేస్తుంది? మన మీద ఏలుబడి చేస్తారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న పాపం మన మీద ఏలుబడి చేస్తాడు. సాతానుడికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. పిల్లల విషయంలో కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, చదువుకున్న వారి విషయంలో కానివ్వండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని కానివ్వండి, వ్యాపారం చేస్తున్న ఎవరైనా సరే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే సాతానుడు ఏం చేస్తాడు? వారిలో దూరిపోతాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పాములు పెంచుతూ ఉంటారు తెలుసా? మన వార్తల్లో ఒక స్త్రీ గురించి చూపించారు ఇంటర్వ్యూ. ఆ స్త్రీ అనేకమైన సంవత్సరాల నుండి ఇంటిలోనే పాముని పెట్టుకుని ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పాము అలాగా గోడలో ప్రాగుతూ ఉన్నది, తనతోనే జీవిస్తూ ఉన్నది కదా అని చెప్పి దాన్ని రోజు పాలేయడం, గుడ్డు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి ఆ పాము ఆ ఇంట్లోనే ఉందంట. ఒక సంవత్సరం కింద చూశారు, అది సంవత్సరం కూడా కదా, 6 నెలల కింద ఒక విషయాన్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అన్ని చూపిస్తూ ఉన్నది ఇంట్లో ఆ స్త్రీ. మొన్న ఒక నెల రోజుల కిందట అదే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మొన్న న్యూస్ చెప్పారు. ఏమో తెలుసా? ఏదైతే ప్రేమగా పెంచుకుందో, చిన్నపిల్లలు పెంచుకున్నట్టు పెంచుకుందంట ఆవిడ పాముని ఇంట్లో. ఎంతైతే ప్రేమగా పెంచుకుందో ఆ విష సర్పానికే బలి అయిపోయిందంట ఆ స్త్రీ, చనిపోయింది. మనం దేనికైతే ఆశ్రయపరంగా ఉంటామో మనం వింటాం. బైబిల్లో మాట ఉంది కదా, పాపం వలన వచ్చే జీతము మరణము. నువ్వు దేనికైతే చోటిస్తావో అదే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని కనుక నువ్వు చోటిస్తే మంచిగా నీ జీవితాన్ని నడిపిస్తుంది. లేదా చెడ్డవాటి కనుక నువ్వు నీ హృదయాన్ని ఇస్తే ఆ చెడ్డవే నీ జీవితాన్ని నడిపిస్తారు. ప్రియ సహోదరులు, ఎంతో మంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. ఎంతో మంది ఎవరెవరిని వెంబడిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు వెంబడించేవారు, సినిమా యాక్టర్లు వెంబడించేవారు, ఏమండి కాలేజీల్లో కొంతమందిని యూత్ని వెంబడించేవారు. ఎవరెవరినో వెంబడిస్తూ ఉన్నారు. దేవుని వెంబడిస్తే నీ జీవితము బాగుపడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరినో వెంబడిస్తే నీకు ఏది కలిసి రాదు. నీ కుటుంబానికి దూరం అయిపోతూ ఉంటావు, నీ భార్య బిడ్డలకు దూరం అయిపోతూ ఉంటావు, నీ భర్తకు దూరం అయిపోతూ ఉంటావు. దేవునికి చోటు నీ హృదయంలో, విషసర్పాలకి సమాజంలో కనిపిస్తూ ఉన్న పాపరహితమైన వాటి కనుక నువ్వు చోటిస్తే సాతాను నీ జీవితాన్ని ఏలిపడి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే ఏమవుతుందో చెప్పండి? పాపము నీ జీవితాన్ని ఏలిపడి చేస్తుంది. పాముని పెంచుకుందంట, చివరికి ఏమైపోయింది? మరణించింది. చాలా మంది అదే చేస్తారు. చాలా ఒక డిస్కవరీ ఛానల్లో అనుకుంటా ఒక వ్యక్తి ఉండేవాడు. ఒక వ్యక్తి చాలా అడవుల్లోకి తిరిగాడు. అమెజాన్ అడవుల్లోకి విషపూరితమైన జంతువులను పట్టుకున్నాడు, జంతువులను తినేవాడు, విష పురుగులను తినేవాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి. పాము పాటికి చనిపోయాడండి. పాములతో తిరిగాడు ఆ వ్యక్తి. ఏ పొగలో ఏముంటుందో ఆయనకు తెలుసు. ఏది తింటే ఎంత విషం ఎక్కుతుందా, లేకపోతే ఏది తింటే విషం విరుగుతుందా, అది అన్నీ తెలుసు ఆయనకి. కానీ చివరికి ఎలా చనిపోయాడు తెలుసా? పాము కాటుకి చనిపోయాడు. చాలా మంది పాములు పట్టుకునేవారు ఉన్నారు. మొన్న న్యూస్ లో చూపించాడు. పాములు పట్టుకోవడంలో ఆయన మించిన వాడు లేడంట. ఎలాంటి పాములైనా పట్టుకేసుకుంటాడు, కానీ ఒక పాము కాటుకి చనిపోయాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, కొంచెమే కదండి తాగుతాడు మా ఆయన. ఏమంటే నేను కొంచెమే కదా తాగుతాను. నిన్న మా ఇంటి దగ్గర ఒక ఆయన తాగేసాడన్న, తాగేసి సైకిల్ మీద వచ్చి రోడ్డు పక్కన పడిపోయాడండి. రోడ్డు పక్కన పడిపోయి మధ్యాహ్నం వరకు లేగలేదంట. అంటే తాగితే మనం ఏం చేస్తాం? సాతాను యొక్క ఆధీనంలో వెళ్ళిపోతాం. మన ఆధీనంలో ఉండము. ఏ పాపాన్ని చోటిస్తామో ఆ పాపానికి దాసులం అయిపోతాము.
దేవుడు నీ జీవితాన్ని వెలిగించినప్పుడు నిత్యము వెలుగుతూ ఉన్న జ్యోతి వలె నువ్వు ఉండాలి తప్ప అప్పుడప్పుడు వెలుగుదాం అప్పుడప్పుడు ఆరిపోదాం అంటే సాతానుడు ఏం చేస్తాడు? తనకన్నా భయంకరమైన 7 దయ్యాలు తీసుకొచ్చి నీలో నివసిస్తాడు. అగ్నిలో ఉండే 3 లక్షణాల గురించి నేను చెప్తాను. మొదటిది ఏంటంటే, మోషే గారిని ఆ యొక్క పొద మండుచు ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆకర్షించుకుంది, ప్రత్యేకంగా కనిపించింది అగ్ని. నువ్వు కూడా లోకానికి ఎలా కనబడాలో తెలుసా? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నావా? లేదా అందరితో సమానంగా నేను అందరి లాంటి వాడినేనండి, నేను అందరి లాంటి దానినేనండి, నేను అందరితో కలిసే ఉంటూ ఉన్నానండి అని నువ్వు గనక అంటే నీలో ఇంకా మారు మనసు లేనట్టు, దేవుని యొక్క ఆత్మ నీలో లేనంటే ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు కనిపించాలి. మండుతున్న ఆ మంట మోషే దూరం నుండి చూసినప్పుడంట వింతగా కనిపించిందట. నువ్వు కూడా సమాజానికి ఎలా కనిపించాలి? వెలుగుతూ ఉన్నప్పుడు, దేవుడిని వెలిగించినప్పుడు, ఆత్మచేత నిన్ను మండిస్తూ ఉన్నప్పుడు నువ్వు లోకానికి సమాజానికి ఒక వింతైన ఆకర్షణగా కనిపించాలి. ఏమండి, ఇతడు నిజంగా దేవుని బిడ్డ, ఈమె నిజంగా దేవుని నమ్మిన స్త్రీ అండి అని చెప్తూ ఉన్నారా? దూరంలో ఉన్న వారికి కూడా మనం ఎలా కనిపించాలి? ప్రత్యేకంగా కనిపించాలి. మోషే గారికి ఒక వింతగా కనిపించిందంట. ఆ యొక్క వింతగా కనిపించిన ఆ యొక్క దృశ్యము మోషే యొక్క గమ్యాన్ని మార్చేసింది. ఏం చేసింది? మోషే యొక్క గమ్యాన్ని మార్చేసింది. ఈ రోజు నీ స్థితి చిన్నగా ఉండొచ్చు. అప్పుడు మోషే గారి స్థితి ఏంటో చెప్పండి? తన మామ యొక్క మందను మేపడము, పొద్దున్నే లేవడము, మందను తోలుకొని రావడము, ఆ యొక్క పచ్చని మేత వేయడము, తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేయడము, మళ్ళీ విశ్రాంతి తీసుకోవడం, భోంచేయడం, మళ్ళీ ఉదయం అయిన తర్వాత మందను తోలుకోవడం, ఇదే ఉద్యోగం అయింది. మందల కాసుకునేవాడు మోషే. అలాంటి వాడు దేవుని దృశ్యాన్ని చూసిన తర్వాత, ఆ యొక్క వింతైన ఆ పొదను చూసిన తర్వాత తన గమ్యాన్ని మార్చేసుకున్నాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు. నేనేం చేయలేనండి, నాకు చదువు రాదండి, నా వ్యాపారం చిన్నదండి, నేను ఎంతని వాడినండి అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ దేవుడు నీ జీవితాన్ని దర్శిస్తే, దేవుడు నిన్ను కనుక వెలిగిస్తే నీ గమ్యము మారిపోతుంది. ప్రియ సహోదరుడు, ఎప్పుడు కూడా నువ్వు ఉన్న స్థితిలోనే ఉండిపో. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే అండి, తుదకుది మహాభివృద్ధి చేస్తాడని దేవుడు తన లేఖన యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, నీకు ఇల్లు లేకుండా ఉండవచ్చు, నీ వ్యాపారము సరిగ్గా లేకుండా ఉండవచ్చు, నీకు ఆస్తిపాస్తులు లేకుండా ఉండవచ్చు, నువ్వు ఒకరి దగ్గర పని చేస్తున్న వ్యక్తిగా ఉండవచ్చు, నువ్వు చదువుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు. కానీ దేవుడు కనుక నిన్ను దర్శిస్తే సమస్తమును దేవుడే నీకు దయచేస్తాడు. మోషేకి ఏమొచ్చండి? నోటి మాధ్యము గలవాడు, నత్తివాడు మోషే. ప్రభా, నేను ఫరోతో మాట్లాడడానికి నా యొక్క అనుభవం సరిపోదు, నా యొక్క మాట తీరు బాగోదు, నేను నత్తివాడిని అన్నప్పుడు నేను ఉన్నాను, నీలో ఉండి మాట్లాడేవాడును నేనే, నువ్వు వెళ్ళు ధైర్యముగా, అంతే. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దానిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దానింటే ఆశీర్వదిస్తాడు. కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఆశీర్వదించలేదా దేవుడు? కాబట్టి అన్నను తోసివేసినా సరే, కుటుంబము వదిలేసినా సరే యోసేపును ఆశీర్వదించలేదా దేవుడు? పరాయి దేశంలో కూడా ఏది కూడా తీసుకెళ్ళలేదు కదండి, బానిసగా వెళ్ళాడు యోసేపు బానిసగా వెళ్ళాడు. అయినా సరే ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. అంత నమ్మదగిన దేవుడు. ఎప్పుడు మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో నివసించినప్పుడు, నమ్మకంగా దేవుడు కనిపించినప్పుడు. యోబు జీవితాన్ని మనం గమనిస్తే, యోబు అన్ని కోల్పోయాడు. పిల్లలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, గొర్రె మేకలు మందలను, ఒంటెలను, సమస్తను కోల్పోయాడు. స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని కోల్పోయినప్పటికీ దేవుని విడిచిపెట్టని వాడిగా కనిపించాడు దేవుడు. కనుక దేవుడు రెట్టింపు ఆశీర్వాదము దయచేశాడు. ఒక సంవత్సరం నీ జీవితంలో నష్టం రావచ్చు, ఒక సందర్భంలో నీకు పంటలు సరిగ్గా పండకపోవచ్చు, వ్యాపారం సరిగ్గా లేకపోవచ్చు, ఒక సంవత్సరం నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. అయినప్పటికీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి మనం దేవుని ఎడల దేవుని సన్నిధిలో నివసించినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉన్న కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పొద ప్రత్యేకంగా కనిపించిందంట మోషేకి. ప్రత్యేకంగా కనిపించినప్పుడు ఆ యొక్క మండుచున్న పొద
మోషే యొక్క గమ్యాన్ని మార్చేసింది. దేవుని సన్నిధిలో నువ్వు మండుతూ ఉన్న బిడ్డగా నువ్వు కనిపిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క గమ్యాన్ని కూడా దేవుడు మారుస్తాడు. చాలా మంది మనలో గురి లేని వారిగా నడుస్తూ ఉన్నారు. సమాజంలో చాలా మంది చదువుకుంటూ ఉన్నారు. చదువుకున్న తర్వాత ఏం చేయాలో అగమ్య గోచరంగా వారి యొక్క స్థితి కనిపిస్తుంది. ఏం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ పని చేయాలో తెలియని స్థితిలో చాలా మంది యవనస్తులు కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది ఏ వ్యాపారం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ గమ్యం లేని స్థితిలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. గమ్యం లేని వారికి గమ్యాన్ని చూపించే దేవుడు. ఆయన ఎందు నమ్మకం ఉంచుతున్నావా? ఆయన ఎందు నీవు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధిగా కనిపిస్తూ ఉన్నావా? మోషే గమ్యం లేనివాడిగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క గమ్యాన్ని మార్చేశాడు. నువ్వు గమ్యం లేని బిడ్డగా నువ్వు ఉంటే నీ గమ్యాన్ని దేవుడు మారుస్తాడు. నువ్వు వెలుగుతూ ఉండి నా జీవితం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే గమ్యం లేని వారికి నువ్వు గమ్యాన్ని చూపించే బిడ్డగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు. అండి రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలంటే సజీవ యాగముగా, ఏమండి, సజీవ యాగముగా మన యొక్క శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. సమర్పిస్తూ ఉన్నామా? దేవుని కొరకు మనం ఏమి మన శరీరాలను సమర్పించం, కానీ వేటి కొరకు మనం సమర్పిస్తూ ఉంటాం. లోకంలో చూస్తే చాలా మంది వారి యొక్క శరీరాలను వేటిగా సమర్పిస్తూ ఉన్నారండి. నిజ దేవుడివైన దేవుని ఎరిగిన నువ్వు నేను కూడా దేవుడికి ఏం సమర్పిస్తూ ఉన్నాం? సమయాన్ని సమర్పిస్తూ ఉన్నామా? మన యొక్క ధనాన్ని సమర్పిస్తూ ఉన్నామా? మన యొక్క అంటే సమయంలో కొంచెము వ్యాపారం చేసుకుని కొంచెం దేవుని కొరకు ఏమైనా వెత్తిస్తున్నామా? మనము దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? సజీవ యాగముగా మన యొక్క శరీరాలను మనము దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే ఆశీర్వాదాన్ని చూస్తాము కదా. చాలా మంది సమర్పించుకోవట్లేదు. సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకి సమర్పించుకోవాలి. మనము గురి లేని వారికి గురిగా కనిపించాలి, గురిని చూపించాలి. గమ్యం లేని వారి గమ్యాన్ని చూపించాలి. నువ్వు వెలుగుతున్నా నీవు అనేక మందికి నువ్వేం చేయాలి? దారిని చూపించాలి. దారిని చూపించకుండా, వారిని రక్షించకుండా ఎప్పుడు నువ్వే నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నీ కుటుంబంలో నువ్వే పాటలు పాడుకుంటావు, నీ కుటుంబంలో నువ్వే వాక్యాన్ని చదువుకుంటూ ఉంటావు. నీ కుటుంబం మాత్రమే రక్షించబడితే సరిపోతుందా? రక్షణ అందని ప్రజలు చాలా మంది ఉన్నారే. వారందరికీ రక్షణ అందించాలి కదా. నీ యొక్క సాక్ష్యాన్ని వారికి అందించాలి కదా. ఆ పొదంట ఏం చేయబడింది? మండుతూ ఉన్నది, కానీ పొద కాలిపోలేదంట. నీ జీవితం మండుతూ ఉండాలి తప్ప నీ జీవితము కాలిపోకూడదు. మండుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా దూరం అయిపోతుంది. ఎప్పుడైతే మండుతున్న పాములు, తేలు, జంతులు ఈ యొక్క పొదల నుండి బయటికి వెళ్ళిపోతాయో, అలాగా నువ్వు మండుతూ ఉన్నప్పుడు నీలో అపవిత్రత, ప్రతి విధమైన దోషము, కలహము, సమస్త విధములైనటువంటి పాపములు నీ యొక్క హృదయముల నుండి వెళ్ళిపోతాయి. ప్రియ సహోదరుడు, సహోదరుడా. ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే బలిపీఠం మీద కాల్చబడిన కొరివి వల్లే నిన్ను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను ఎలా చూడాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? కాల్చబడిన కొరివి వల్లే చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మన యొక్క శరీరాలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తూ ఉన్నామా? నువ్వు ఒక ప్రత్యేకించబడిన బిడ్డవి, మన్నించబడిన బిడ్డవి, కాల్చబడిన బిడ్డవి. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా సమాజానికి కనిపించాలి. సమాజానికి కాల్చబడిన బిడ్డగా కనిపిస్తూ ఉన్నావా? మండుతూ ఉన్న బిడ్డగా కనిపిస్తూ ఉన్నావా? లేదు. వాళ్ళతో పాటు నేను కూడా అదే పని చేస్తానండి. వారు చూస్తున్నా నేను సినిమా చూస్తాను. అంటే బిడ్డలంట తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అదే చూసి నేర్చుకుంటారంట. నా తండ్రి చేస్తూ ఉన్నాడు కదా, నేను చేస్తాను. నా తల్లి చేస్తూ ఉన్నది కదా, నేను చేస్తాను. నా యొక్క తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు కదా, నేను చూస్తాను. నా స్నేహితుడు కుర్రాడు ఉన్నాడు. బెంగళూరులో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు
నాతో పాటు ఉద్యోగం చేసేవాడు. ఆ కుర్రాడు త్రాగడం మొదలుపెట్టాడు. బాగా త్రాగేవాడు. వాళ్ళ నాన్నగారు కూడా త్రాగిపోతాడంట. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు తాగడం తెలిసిందండి ఇంట్లో. ఈ కుర్రాడు తాగుతూ ఉన్నాడని చెప్తే వాళ్ళ నాన్నగారు అమ్మగారు అన్నారంట, బయట అక్కడి ఇంటికి తెచ్చుకుని తాగన్నారంట అండి. వాళ్ళ నాన్నగారు ఆ కుర్రాడు కలిసి కూర్చొని తాగేవారంట. ఎంత బాగుంది చెప్పండి. మొన్నే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. రక్షణ పొందకుండా చనిపోయారు. ప్రియ సహోదరి సహోదరు, తల్లిదండ్రులు చేస్తున్న దాన్ని బట్టి చూసి బిడ్డలు నేర్చుకుంటారు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. ఏమండి, నువ్వు ఎలా ఉన్నావో నేను చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే, మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. ఏమండి, నువ్వు ఇతరులకి సహాయం చేయడం నేర్పిస్తే సహాయం చేసేవారుగా ఉంటారు. లేని వారికి పెట్టేది మనం నేర్పిస్తే అదే విధంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎలా చూడాలో నేర్పిస్తే అదే విధంగా ఉంటారు. మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో మన తల్లిదండ్రులు ఎలా, మన బిడ్డలు అదే చూసి నేర్చుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, ఎలా ఉన్నది నీ జీవితం? ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు కనిపిస్తూ ఉన్నావా సమాజానికి? ఏమండి, ఆయన్ని చూస్తే క్రైస్తవుల్లో కనిపిస్తూ ఉన్నాడు, ఆమెను చూస్తే విశ్వాసురాలుగా కనిపిస్తూ ఉన్నదండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిన్ను చూసి ఎప్పుడైనా సరే చెప్పారా, అమ్మ నువ్వు క్రైస్తవురాలువా, అమ్మ నువ్వు క్రైస్తవుడివా అంటే చాలా మంది అంటూ ఉంటారు. నేను పుట్టిక క్రైస్తవుని అంటూ ఉంటారు. పుట్టిక క్రైస్తవులు ఎవరు లేరు. పుట్టిక క్రైస్తవులు ఎవరు లేరు. ఒకసారి నువ్వు రక్షించబడి బాప్తిసం పొంది మరణించి తిరిగి లేచిస్తేనే నువ్వు క్రైస్తవుడివి. నీ తల్లిదండ్రులు నమ్ముకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కా. నువ్వు చర్చికి వస్తున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కా. నువ్వు బైబిల్ చదువుతున్నంత మాత్రం క్రైస్తవుడివి కా. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, లోకములో చనిపోయి క్రీస్తులో తిరిగి లేవడమే నువ్వు క్రైస్తవునిగా గుర్తింపు పొందుకున్నట్టు. లేదా నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా దేవుని సన్నిధికి వచ్చినా నువ్వు క్రైస్తవుడివి కాదు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉండినా సరే నువ్వు క్రైస్తవుడివి కాదు. పుట్టిక క్రైస్తవులు ఎవరు లేరు. తల్లిదండ్రులు నమ్ముకుంటే బిడ్డలు క్రైస్తవులు అయిపోరు. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొందుకొని లోకంలో నుండి తిరిగి జీవిస్తేనే నువ్వు క్రైస్తవునిగా మార్చబడను. ప్రియ సోదరి సోదరుడా, నేను మనం చెప్పానో లేదో, తిరిగి జన్మించిన వ్యక్తి కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్టెడ్ క్రిస్టియన్, నాకు రెండు సందేహాలు ఉన్నాయి, ఆలోచన చేస్తూ ఉన్నాను. బోర్న్ క్రిస్టియన్ అంటే ఏంటి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే ఏంటని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, కన్వర్టెడ్ అంటే సర్టిఫికెట్లు మార్చుకోవడం కన్వర్టెడ్. బోర్న్ క్రిస్టియన్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తులో లోకంలో చనిపోయి క్రీస్తులో తిరిగి జీవించడమే అది బోర్న్ క్రిస్టియన్. అది నిజమైన క్రైస్తవం యొక్క లక్షణం. నువ్వు ఒక ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు సమాజానికి కనిపించాలి. నిన్ను చూస్తే ఎదుటివారు అమ్మ క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పే విధంగా నీ యొక్క మాట తీరు కానివ్వండి, నడవడికలు కానివ్వండి, కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, నీ యొక్క తలపులు, నీ యొక్క చూపులు కానివ్వండి, సమాజానికి అట్టి రీతిలో కనిపించాలి. నువ్వు ప్రత్యేకపడిన కనిపించాలి. అందరితో కలిసిగా కనిపిస్తే నీకు నాకు ప్రత్యేకత ఏమున్నది? ప్రత్యేకపడిన బిడ్డగా మనం కనిపించాలి. ఏమండి, తర్వాత రెండో విషయం ఏంటంటే, మొదట ఏం చెప్పాను? ప్రత్యేకత, అగ్నిలో ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాను. రెండవది పరిశుద్ధత. ఈ మండుచు ఉన్నప్పుడు, ఈ అగ్ని ఎప్పుడైతే మండుతూ ఉన్నదో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది? ప్రాంతం అంతా ఏమవుతుంది? శుభ్రపరచబడతారు. మన పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఒక బంగారం మట్టిలో నుండి మట్టి పదార్థం తీసుకొని కాలిస్తేనే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? బంగారం ముద్దగా తయారవుతుంది. కాల్చబడకుండా విలువైన వస్తువుగా మార్చబడుతుందా అంటే మార్చబడదు. మనము కూడా దేవుల్లో కాల్చబడిన తరువాత మండుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఉండే కొద్ది ప్రకాశవంతంగా లేదా పరిశుద్ధంగా మార్చబడుతుంది. మనలో ఉన్న ప్రత్యేక పాపరహితమైన శోధనలు
పాపరహితమైన అలవాట్లు కూడా విడిపింపబడతాయి. ఎప్పుడు? పరిశుద్ధంగా మనము ఉంటూ ఉన్నప్పుడు, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు. ఒకసారి పరిశుద్ధపరచుకున్న తర్వాత మనం విడిచిపెడితే మన ఇల్లు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం కదా. పొద్దున్న, మధ్యాహ్నం, పడుకునే ముందు 3 సార్లు శుభ్రం చేసుకుంటాం మనం పడుకునే గదిని. అలాగే అనుదినం మన హృదయాన్ని కనుక మనం పరిశుద్ధపరచుకోకపోతే దానిలో దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది, ఏమండి, ఇంకా చెద పడుతుంది. అనేకమైన పనికిరాని వస్తువులన్నీ ఆ ఇంట్లో చేరి పాడు చేస్తాయి. అలాగే మన హృదయాన్ని అనుదినం పరిశుద్ధపరచుకోకపోతే పాపం వస్తుంది. విడిచిపెట్టిన ప్రతీది కూడా మన హృదయం మళ్ళీ తిరిగి వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో, పరిశుద్ధ కార్యాలు మన జీవితంలో ఉంటాయో, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడంట. ఆత్మ వరములు వేరు, ఆత్మ ఫలములు వేరు. ఆత్మ ఫలములు అన్ని ప్రతి ఒక్క మనుషుని జీవితంలో, ప్రతి ఒక్కరి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. ఆత్మ ఫలములు అంటే ఏంటంటే ప్రేమ, సమాధానము, ఐక్యత, దీర్ఘశాంతము, దయాళత్వము, కలహము లేకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు 9 కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి. ఏమండి, ఆత్మ ఫలములు ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఉండాలి. కానీ ఆత్మ వరములు ఏదైతే మనం చదువుకున్నామో, ఈ 9 ఉన్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు దేవుడు. కొంతమందికి 2 ఇస్తాడు, కొంతమందికి 3 ఇస్తాడు, కొంతమందికి 9 ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉంటే దేవుడు వరములు ఇస్తాడు. కొంతమందికి ఏ వరం ఇస్తాడంటే, ఏమండి, మొదట చదువుకున్నాం కదా, బుద్ధి వాక్యమును చెప్పే వరమును ఇస్తాడంట. ఇతరులకు ఆకర్షించగలిగే వాక్యమును చెప్పే విధముగా ఆ వరమును దేవుడు ఇస్తాడు. రెండవది జ్ఞానమును ఇస్తాడంట. ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎవరికి ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలా అనే జ్ఞానము అనే వరమును ఇస్తాడు. మూడోది విశ్వాసములో ఎలా బలపరచాలా ప్రజలను, ఇలాంటి వరములు ఇస్తా ఉంటాడంట. ఈ ఒక విషయాన్ని చెప్తాను. నేను మొన్న మలేషియా వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆయన పేరు ఏంటంటే జోసెఫ్ నెట్టో. ఆయన పేరేంటి? జోసెఫ్ నెట్టో. ఆయన చాలా ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా ఉన్నత స్థానంలోనే ఉన్నాడు. ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన వయసు సుమారు 63 సంవత్సరాలు ఉంటాయి. నేను ఒక పాస్టర్ గారేమో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, నేనేమో ఇండియా నుంచి వెళ్ళాను. ఆయనదేమో ఆ పాస్టర్ గారు ఉన్న మలేషియా. మీ ముగ్గురు కలిసి ఒక హోటల్కి వెళ్ళాం. తింటూ ఉన్నప్పుడు సుమారు రాత్రి 9:30 అయ్యింది. ఆ సమయంలో మాట్లాడుకుంటూ ఉంటే ఈ యొక్క సేవకుడైన ఈ యొక్క జోసెఫ్ నెట్టో గారు తన యొక్క సేవా జీవితంలో కొన్ని అనుభవాలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ అండి ఒక విషయాన్ని మాకు చెప్పాడు. ఈయనంట ఒక దారి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఇప్పుడు మాట కదండి, 9-10 సంవత్సరాల కిందట మాట. ఒక ప్రాంతంలో ఒక రోడ్డు మీద పక్క త్రోవలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఆ సమయంలో కొన్ని మాటలు ఆయన చెవిలో వినిపిస్తూ ఉన్నాయంట. ఆ మాటలు ఏంటంటే వారి సంఘంలో ఉన్నవారు ఈయన కోసం వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారంట. స్పష్టంగా వింటూ ఉన్నాడంట. ఈ పాస్టర్ గారి కోసం ఆ సంఘస్థులు మాట్లాడుకుంటున్నప్పుడు స్పష్టంగా విన్నాడంట. ఎవరు మాట్లాడుకుంటున్నారో కూడా ఆయనకు తెలిసిందంట. తర్వాత రోజు ఆదివారము సంఘానికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడంట. నా కోసం ఇలా మాట్లాడుకున్నారు కొంతమంది అని చెప్తూ ఉంటే ప్రార్థన అయిపోయిందంట. వాళ్ళు వచ్చి పాస్టర్ గారు క్షమించండి, మేమే అలా మాట్లాడింది అని చెప్పారు. వాళ్ళకి అర్థం కాలేదు.
మేము ఎక్కడో ఇంట్లో మాట్లాడుకున్నాం, ఆయన లేడు మా ఇంట్లో, మా పక్కన ఉండడానికి కూడా లేదు, ఆయన ఇల్లు ఎక్కడో దూరము, మేము మాట్లాడుకున్నా ఆయనకు తెలుసు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు ఆ యొక్క వరమును ఆయనకి పెట్టాడు. ఎవరేం మాట్లాడుకున్నా సరే వినిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ప్రవచనాలు చెప్పే వరం ఉంటుంది ఏమండి, కొంతమందికి భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్థములు చెప్పే ప్రవచనం ఉంటుంది, కొంతమందికి బాగా వాక్యం చెప్పే వరం ఉంటుంది, కొంతమంది బాగా ప్రార్థన చేసే వరం, కొంతమందికి ఏమండి స్వస్థపరిచే వరం ఉంటుంది. మనం ఎప్పుడో పొందుకుంటామంటే ఎప్పుడు పొందుకుంటాం? దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు, అగ్నితో మండుతూ ఉన్నప్పుడు ఆ పొద అంటే విషపూరితమైన జంతువులన్నీ ఒకటొకటి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా పాపము ఒకటొకటి బయటికి వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క ఆత్మవరములు దయచేస్తాడు, ఆత్మవరములు దయచేస్తాడు. ఇంకో ఆయన మొన్న మేము వెళ్ళిన ఆ యొక్క పాస్టర్ కాన్ఫరెన్స్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు, యుఎస్ నుంచి వచ్చాడు, భార్య భర్తలు. ఆయన పేరు సీగ్రెన్. ఆయన కూడా సుమారు 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు. ఆయన మంచి ఆఫీసరు, వాళ్ళ పిల్లలు కూడా మంచి పోలీస్ ఆఫీసర్ అమెరికాలో. ఆయన పెద్దవాడు, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే ఆరాధన జరుగుతూ ఉన్నదో ఆయన దేవుని ఆత్మచేత నింపబడి వెంటనే వెళ్ళిపోయి, నీ పెద్దవాడిని కదా, నేను చాలా మంచి వర్తమానికుడిని కదా, నేను మంచి వరములు కలిగిన వాడిని కదా, నాకు మంచి పేరు ఉన్నది కదా, ఎంత ధనవంతుని కదా అనుకోకుండా అంటే ఆరాధన జరుగుతున్నప్పుడు వెంటనే వచ్చి బలిపీఠం దగ్గర మోకాలు వేసాడండి. మోకాలు వేసి దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు, కన్నీటితో ఆరాధన చేస్తూ ఉన్నాడు. అంటే మేమందరం ఆశ్చర్యపోయాం. ఆయనకున్న ఆ యొక్క అన్ని పట్టుదలను చూసి, అంత తగ్గింపును చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయాం. మేము అక్కడ కలుసుకున్నది సుమారు ఒక 18-20 మంది పాస్టర్లు ఉంటాం. అందరూ నుంచొని ఆరాధన చేస్తున్నారు, ఆయన ఒక్కడో వచ్చి మోకరించి బలిపీఠం దగ్గర ఆరాధన చేస్తూ కన్నీటితో ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుల్లో నువ్వు మండుతూ ఉన్నప్పుడు ఇంకెవరిని పట్టించుకో. ఎంత ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నా సరే, ఎంత ఉన్నతమైన అధికారి అయినా సరే, ఎంత ఉన్నతమైన వ్యాపారం చేసుకున్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగం చేసినా, ఎంత ఉన్నతంగా నువ్వు చదువుకున్నా సరే, దేవుడు కనుక నీలో తన ఆత్మను పుట్టిస్తే అండి చుట్టూ ఏమీ నీకు అర్థం కాదు. నేను అక్కడికి ఎందుకు ప్రార్థన చేయాలండి, ఆ చిన్న సంఘాన్ని ఎందుకు రావాలండి, అక్కడ ఎవరు ఉండరని అక్కడ ఎందుకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలండి. దేవుడు ఒక చోట ఉండే దేవుడు, సర్వాంతర్యామి మన దేవుడు. అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు అని కాదు. మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా సరే మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, మనం పరిశుద్ధపరచబడాలి. అగ్నితో మనం కాల్చబడుతూ ఉన్నప్పుడు, దేవుడు వాక్యం మనం సంధింపబడుతున్నప్పుడు, ప్రార్థనతో మనం మండిస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచబడాలి. అండి మన దేవుడు కేవలం ఆదివారం మాత్రమే దేవుడా? చెప్పాలి. మన దేవుడు కేవలం ఆదివారం మాత్రమే దేవుడా అంటే కాదు. ప్రతిరోజు ఉండే దేవుడు, నిత్యము మనం చూస్తున్న దేవుడు. కాబట్టి అదే యాండ్రూ పాస్టర్ గారని మలేషియాలో వాక్యం చెప్తున్నప్పుడు అడుగుతూ ఉన్నాడు అందరిని, వాక్యం చెప్తూ నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆదివారం ఉన్న దేవుడు సోమవారం ఏమైపోయాడు? నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు సోమవారం ఏమైపోతూ ఉన్నాడు? వ్యాపారం చేస్తున్నప్పుడు నీ దేవుడు సోమవారం ఏమైపోతూ ఉన్నాడు? లేదా నువ్వు ఏదైనా వివాహాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరితో పరామర్శించడానికి వెళ్తున్నావు, నీ దేవుడు అక్కడ ఏమైపోతూ ఉన్నాడు? వాటిలో కలిసిపోతూ ఉన్నావా? నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారస్తులతో కలిసిపోతూ ఉన్నావా? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగస్తులతో కలిసిపోతూ ఉన్నావా? చదువుకుంటున్నప్పుడు స్నేహితులతో కలిసిపోతూ ఉన్నావా? నీ కుటుంబీకులతో కలిసిపోతూ ఉన్నావు. ప్రత్యేకింపబడిన బిడ్డవు, మన్నించబడిన బిడ్డవు, పరిశుద్ధపరచబడిన బిడ్డవు. నువ్వు ఎలా ఉండాలో ప్రత్యేకమైన విధము కనిపించాలి. కాల్చబడినప్పుడు బంగారం ఎలా అయితే దగదగ మెరుస్తుందో అట్టి రీతిలో ముత్యం వల్లని కడుగుతున్నప్పుడు దేవుడు లోకానికి ఒక ఆకర్షణీయంగా కనిపించాలి తప్ప నువ్వు వారితో కలిసిపోకుండా. ప్రియ సోదరి సోదరుడా, కేవలం ఆదివారం నువ్వు సన్నిధికి వస్తానే దేవుడు ఉండి నీతో, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే అది సరైన క్రమము కాదు, సరైన విశ్వాసము కాదు. నీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీలో ఉండాలి. ఒకవేళ నువ్వు పాపం చేస్తాను అనుకోవా అని నువ్వు అంటే దేవుడు చెయ్యని వదిలేస్తావు తప్ప నువ్వు నా దగ్గర ఉండు నా దగ్గర అంటే ఎప్పుడు కూడా చేయబట్టుకుని లాగడం. నాకు అదే బాగుంది వ్యాపారం చేసుకొని వదిలేస్తాను, నాకు అదే యొక్క ఉద్యోగం బాగుంది అదే చేసుకొని వదిలేస్తాను, అదే పాపం బాగుంది అదే త్రాగుతాను, అదే జోలంలోకి వెళ్తాను, అదే
వ్యభిచారానికి వెళ్తానంటే సరే అని వదిలేస్తాడు దేవుడు. వదిలేసిన తర్వాత 7 దురాత్మలు వచ్చి నేను పట్టుకొని పీడిస్తాను అండి. ఒకసారి ఇక్కడ నాటకం వేస్తున్నట్టున్నారు. క్రిస్మస్ రోజులో ఒక వ్యక్తిని అనేకమైన పాపములు పట్టుకొని పీడిస్తున్నప్పుడు ఒక పక్క నుంచి ఒకటి లాగుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి ఒకటి లాగుతూ ఉంటుంది. ఏమండి దేవుడేమో రావాలని చూస్తూ ఉంటాడు. ఏమండి అలాగా ఆ వ్యక్తి దేవుడికి చోటిస్తే ఒక్కొక్క పాపముని తీసి బయట పాడేశాడు దేవుడు. పాడేసిన తర్వాత దేవుడు ఆ యొక్క వ్యక్తిని హత్తుకున్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి దేవుడితోనే ఉన్నాడు తప్ప మళ్ళీ పాపానికి చోటేస్తే దేవుడు దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ పాపమే నీ జీవితంలో వెలుబడి చేస్తుంది. తర్వాత రెండోసారి పాపం వల్ల వచ్చి జీతము మరణకరమైన ఇంకా మారిపోతుంది నీ జీవితంలో. పరిశుద్ధపరిచిన దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మోషే యొక్క గమ్యాన్ని మార్చేసింది. అప్పటి వరకు మందను కాసుకునే వ్యక్తి ఏం చేయబడ్డాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుని యొక్క మాటను పట్టుకొని ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరికి వెళ్ళాడండి. చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి, 5వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 5వ పేజీ నెంబర్. అందుకైన దగ్గరకు రావద్దు. 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారు విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబీసీలు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో మాట్లాడెను. అవునండి, మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క గమ్యాన్ని మందను కాచుకొని ఆ మోషే యొక్క గమ్యాన్ని మార్చాలని దేవుడు ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ పొదను కాలుస్తూ కనిపించాడండి. దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. దేవుడు నీతో ఎక్కడ మాట్లాడతాడు తెలుసా? పరిశుద్ధ స్థలములో మాట్లాడతాడు. పరిశుద్ధ స్థలము దేవుని యొక్క సంఘము. ఏమండి, మొదటి వచనంలో చదువుకున్నాం. ఆ యొక్క అరణ్యము, ఆ కొండ ఏ కొండ అని చెప్పాను? హోరేబు కొండ, దేవుని పర్వతం అంటది. దేవునికి సంఘములో వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చేత నీ హృదయం తాకినప్పుడు నీ గమ్యాన్ని దేవుడు మారుస్తాడు. అప్పటి వరకు నువ్వు ఏదో చేద్దామని ఆలోచన కలిగి ఉంటావు, ఏదో సాధిద్దామని ఆలోచన కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని వాక్యము నిన్ను తాకుతాదో, దేవుని యొక్క వాక్యము నిన్ను మాట్లాడుతాదో, వెంటనే నీ గమ్యము మార్చబడుతుంది. ప్రియ సహోదరుడా, చాలా మంది ఏమండి సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకునే వారి గమ్యాన్ని దేవుని వాక్యం మార్చిందండి. ఎంతో మంది యొక్క గమ్యాన్ని, ఎంతో మంది కుటుంబాలుగా చనిపోదాం ఈ రాత్రికి అని అనుకున్న వారి యొక్క జీవితాలను కూడా తాకి మార్చింది. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం కదా. మరణకరమైన రోగముల నుండి కూడా దేవుని వాక్యం మాట్లాడి వారిని స్వస్థపరిచింది. నీలో విశ్వాసం లేదా? నువ్వు నమ్ముకుంటున్న దేవుడు అది నీ జీవితంలో కార్యము చేయలేని అసమర్థుడా? లేదు కదా, సమస్తమును చేయగల సమర్థుడే మన దేవుడు. నీకున్న కష్టము చిన్నదే, బాధ చిన్నదే, వ్యాధి చిన్నదే. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే మనకు పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో అది చిన్నదే. నీకున్న వ్యాపారంలో వచ్చిన శోధన, కుటుంబంలో వచ్చిన శోధన నీకు అది పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుడు అది చిన్నదే.
మీ సోదరి సోదరా, పరిశుద్ధ జీవితము జీవించాలి. ఒకసారి దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు అంటే పెంతెకోస్తు దినమునంట 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. పిరికివాడైన పేతురు, అవండి అబద్ధం ఆడిన 3 సార్లు పొంకిన పేతురు, అయ్యా చిన్న చిన్న పాప వెళ్ళి అడిగిందంట, నువ్వు క్రీస్తుతో ఉన్న వ్యక్తివే కదా అంటే, లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు పొంకిన ఆ పేతురు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని అభిషేకం పొందుకొని పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఏం చేస్తాడు తెలుసా? తన మొదటి సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు 3,000 మంది బాప్తిసం పొందుకున్నారు. రెండవ ప్రసంగం చేస్తున్నప్పుడు 5,000 మంది బాప్తిసం పొందారు. ఎన్ని సంవత్సరాలు ఉన్న వాక్యం విన్నా సరే, ఎంతమంది చెప్తున్న వాక్యం విన్నా సరే మన జీవితంలో మార్పు ఉంటూ ఉన్నదా? అదే పాపంలో వెళ్తూ ఉన్నామే, అదే సమాజంలో పడిపోతూ ఉన్నామే. ప్రియ సహోదరి సోదరుడా, అండి మరొక వ్యక్తి 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు తోమ, అనుమానంతో నిండిన తోమ ఏం చెప్పాడు? దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు ఏమండి దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు సాక్ష్యం పొందుకున్నాడు. ఏమండి మన భారతదేశానికి ఏం చేశాడు చెప్పండి? సువార్తను తీసుకొచ్చాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ క్రైస్తవులు బ్రిటిష్ ద్వారా వచ్చారండి, అమెరికా ద్వారా వచ్చారండి అని చాలా మంది అంటూ ఉన్నారు. కానీ అమెరికా దేశము 400 సంవత్సరాల క్రితం అది లేదు. మనకి భారతదేశానికి ఏమండి సుమారు 14వ శతాబ్దంలో ఎప్పుడో సువార్త వచ్చిందండి. తోమగారు ద్వారా వచ్చింది. దేవుని యొక్క 12 శిష్యుల్లో ఒక్కడైన తోమగారు మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావా? దేవుడు నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చినప్పుడు దేవుని కార్యాలకు, దేవుని యొక్క వరములు పొందుకునే స్థానంలో నిలబడుతూ ఉన్నావా లేదా? ప్రియ సోదరి సోదరుడా, మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటో తెలుసా? ఈ యొక్క అప్పుడు వరకు అనుమానంతో ఉన్న ఈ తోమ దేవుని పిలుపుని అందుకొని శిష్యులందరూ కూడా సర్వ సృష్టికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎలా రక్షణ పొందుకున్నావో, నువ్వు ఎలాగా విశ్వాసిగా మార్చబడ్డావు, దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తాడో, ఎటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడో, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు లేవనెత్తాడో, ఎటువంటి ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, వ్యాధుల నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడో ఎప్పుడైనా ఏ ఒక్కరికైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడు కూడా మన బాధనే చెప్పుకుంటాం తప్ప ఏమండి దేవుడు మన జీవితం పట్ల ఏదైతే కార్యాలు చేసి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామా? చెప్పలేదు. మత్తయి సువార్త 29వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన మనము మన గమ్యాన్ని మార్చిన తర్వాత దేవుడు మనకు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవుడు ఏదైతే మనకు వాక్యం ఇచ్చాడో, మనకి ఏదైతే నేర్పించాడో వాక్యం ద్వారా అవి ఇతరులకు బోధించి వాటిని కూడా రక్షణలోకి నడిపించాలంట. మనం చేస్తూ ఉన్నామా ఆ పని? దేవుని యొక్క సేవా పిలుపుని అందుకొని దేవుని సువార్త ప్రకటించే వారంగా మనం ఉంటూ ఉన్నామా? ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ ఉన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఎలా ఉంటుండదు విశ్వాస జీవితము? కాబట్టి విడిపించిన తర్వాత దేవుడు ఏదైనా తోటలో అంట ఆ యొక్క సృష్టాంతని సృష్టించి ఆదాముని అవ్వని కూడా దేవుడు సృష్టించి ఆ ఎదురు తోటలో పెట్టాడంట. పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చెయ్యాలి. చిన్న తప్పుకి త్రోవ ఇచ్చింది. నేను చెప్పాను కదా, కొంచెం అజాగ్రత్త ఏం చేస్తుంది? పాపము మన జీవితంలో ఏలుబడి చేయడానికి అవకాశం వస్తుంది. చిన్న అజాగ్రత్త. పాపం ఏం చేసిందంటే భర్త దగ్గర ఉండడం మానేసి ఎక్కడికో షికారుకి వెళ్ళిందంట. వెళ్ళి పాముతో మాట్లాడిందంట.
పాముతో మాట్లాడి ఇలాగా అలాగా అని కొన్ని విషయాలు తెలుసుకుని తినవద్దన్న పండును తిన్నదంట. తినవద్దన్న పండును తిని శాపం కొని తెచ్చుకున్నది. పరిశుద్ధపరచబడిన నిన్ను ఏదో విధంగా సాతానుడు ఏదో ఎర్ర చూపిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి? దాని నుండి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకున్నావు అంటే, నిన్ను ఎక్కడైతే దేవుడు ఉండమంటాడు అక్కడ ఉండాలి. భర్త దగ్గర నిన్ను పెడితే నువ్వు భర్త దగ్గర ఉండకుండా షికారుకి వెళ్తే ఏమైంది? పాపంలో పడిపోయావు. పాపంలో పడిపోయిన నీవు అదే పాపాన్ని తీసుకొచ్చి ఎవరికి పెట్టావు? భర్తను పెట్టావు. కాబట్టి వారిద్దరూ పాపంలో పడిపోయారు. ఏమండి, మోషే గారు ఎప్పుడైతే మండుతున్న పొదను చూశాడు, కానీ ఆ వ్యక్తి ఏంటంటే పొద కాలిపోవట్లేదండి. ఈ వ్యక్తి ఏంటంటే తెలుసుకుందామని ఆ చుట్టూ తిరిగి వెళ్దామని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు? పరిశుద్ధంగా వస్తూ ఉన్నావా? లేదా ఏదైతే పాపం తీసుకొచ్చి అదే పాపమును ఇంటికి తీసుకెళ్తూ ఉన్నావా? నువ్వు విడిచిపెట్టి రావాలి పాపమును. దేవుడు సన్నిధికి వస్తున్నప్పుడు పాపను విడిచిపెట్టి రావాలి. లేకపోతే నువ్వు ఎంత కాలంలో భక్తి చేస్తున్నా వ్యర్థమే. నువ్వు పాపంతో వచ్చి పాపంతోనే వెళ్తే దానివల్ల ఉపయోగం నీ జీవితానికి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి, చాలా మంది జీవితాలను దేవుడు మార్చాడు. దేవునికి చోటిచ్చిన వారి జీవితాలు ఎలా అయింది? మోషే మందను కాచుకునేవాడు ఇశ్రాయేలుకి నాయకుడు అయిపోయాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్టు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది జనాంగం అంటే 40 లక్షల జనాంగానికి నాయకుడిగా దేవుడు నియమించాడు. ఏమండి, దావీదు గొర్రెల కాపరియే, కానీ ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు నియమించాడు. ఏమండి, యోబు అన్ని పోగొట్టుకున్నా సరే దేవుళ్ళు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. యోసేపుని అందరూ త్రోసివేసిన దేవుడు ఆయన ఎడల కృప చూపించాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకోలేదు. కాబట్టి కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? ప్రధానమంత్రిగా ఉంచాడు. అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా సాతానికి ఇచ్చిన వారి జీవితాలు ఎవరైనా తెలుసా? సంసోను దేవుడి చేత ఏర్పాటు చేయబట్టిన వాడే. అయితే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా దిలీలాకి ఇచ్చాడు, పతనం అయిపోయాడు. కాబట్టి కయ్యను హేబేలును చంపి దేవుడికి విరోధిగా మార్చబడ్డాడు. నువ్వేమైపోతావు ఉన్నావు? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వకుండా వేటికో ఇస్తే కొంచెం అజాగ్రత్త నిన్ను మరణానికి తీసుకువెళ్తాను. కొంచెం అజాగ్రత్త వలన పాపం నీ మీదకి వస్తది. ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధంగా జీవించాలి. మండుచున్న పొద ఎలా అయితే మండుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న విష సర్పాలు విష జంతువులు ఎలా బయటికి వెళ్ళిపోతాయో, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీలో ఉన్న పాపరహితమైన ప్రత్యేక విధమైన పాపము కూడా ఒకటి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నీ గమ్యాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడు నీ గమ్యాన్ని మారుస్తాడు. నిన్ను అనేక మందికి గమ్యాన్ని చూపించే వారిగా దేవుడు నిలబెడతాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఒకసారి వెలిగి ఆరిపోయే బిడ్డగా కాకుండా నిత్యము వెలుగుతూ ఉన్న బిడ్డగా, నిత్యము వెలుగు. మరి ఒకసారి ఆ మాట చదువుకుని ముగించుకున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. మన యొక్క జీవితము నిత్యము మండుతూ ఉన్నదానిగా కనిపించాలి. మండుతున్నప్పుడు బంగారం ఏం చేయబడుతుంది? ఒక విలువైన వస్తువు, ఒక పదార్థంగా మార్చబడుతుంది. కాల్చి దాన్ని ఏం చేస్తారంటే ఒక ఆకారంలోకి తీసుకొస్తారు. కాబట్టి ఆకారంలో తీసుకొచ్చాం, దాని విలువ పెరిగిపోతుంది. అలా నీ విలువ పెరగాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉన్న బిడ్డగా కనిపించాలి. వెలుగుతూ ఉన్న బిడ్డగా కనిపించి నీ పాపములను బయటికి విడిచిపెట్టాలి. మరలా పాపములు కనుక అవకాశం ఇస్తే, ఏమండి, ఆ యొక్క ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలు తీసుకొచ్చినట్లుగా మొదటి స్థితి కంటే కడవరి స్థితి బహు ఘోరముగా ఉంటుందని మనం మార్కు సువార్తలో చదువుకున్నాం. అటువంటి స్థితిలోకి నేను వెళ్లకుండా నిత్యము మండుచున్న బిడ్డగా మనము ప్రభు సన్నిధిలో ప్రకాశంగా అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.